Hi friends, I am Chiranjeevi and today we are going to discuss some of the important news items from the Hindu paper. So first topic వచ్చేసి TN Forest Department has formed 20 village panel టు ప్రమోట్ మ్యాంగ్రోవ్ కవర్ అనేసి అన్నారు. సో రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ వచ్చేసి ఒక 20 విలేజ్ ప్యానల్స్ని ప్రొటెక్ట్ చేసింది. ఎందుకంటే మా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్లో లోకల్ కమ్యూనిటీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ పెంచాలనే ఒక ఉద్దేశంతో దీన్ని ఒక 20 విలేజెస్లో విలేజ్ ప్యానల్స్ స్టార్ట్ చేసింది. అపార్ట్ ఫ్రమ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్, సో లోకల్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా చాలా అవసరం. మ్యాంగ్రోవ్ని ప్రొటెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను 20 విలేజ్ ప్యానల్స్ తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫామ్ చేసింది. ఇది ఎందుకు ఫామ్ చేయాల్సి వచ్చిందంటే ఐయుసిఎన్ రీసెంట్గా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ ఏదైతే ఉందో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కోస్టల్ రీజియన్స్ తమిళనాడు, శ్రీలంక, తర్వాత మాల్దీవ్స్, ఈ మూడు అడ్జసెంట్ మన బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ బోర్డర్లో ఉంటాయి. కాబట్టి ఈ మూడు కోస్టల్ రీజియన్స్, ఈ మూడు ఇండియా నుంచి తమిళనాడు, శ్రీలంక అండ్ మాల్దీవ్స్, ఈ మూడింటికి సంబంధించి కోస్టల్ రీజియన్స్లో ఉన్న మ్యాంగ్రోవ్స్ని వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ కింద డిక్లేర్ చేసింది. రీసెంట్గా ఫస్ట్ గ్లోబల్ అసెస్మెంట్ ఆఫ్ మ్యాంగ్రోవ్ రిపోర్ట్ రిలీజ్ చేసిన క్రమంలో క్రిటికల్లీ ఎండేంజర్డ్ రీజియన్గా ఎండేంజర్డ్గా మ్యాంగ్రోవ్స్ ఈ మాల్దీవ్స్, శ్రీలంక అండ్ తమిళనాడు వాటిని డిక్లేర్ చేసింది. దీన్ని బేస్ చేసుకొని మ్యాంగ్రోవ్ యొక్క ప్రొటెక్షన్ కోసం బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ పర్టికులర్లీ తమిళనాడు కోస్ట్లో బెటర్గా ఉండాలన్న ఒక ఉద్దేశంతో తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి 20 విలేజ్ కమిటీస్ని ఫామ్ చేసింది. సో రీసెంట్గా ఇప్పుడు మనకు ఐయుసిఎన్ రిలీజ్ చేసిన రిపోర్ట్లో అవుట్ ఆఫ్ 36 జాగ్రఫికల్ ఏరియాస్ స్పానింగ్ ట్రాపికల్, సబ్ ట్రాపికల్ అండ్ వామ్ టెంపరేట్ కోస్ట్లు అనమాట. ఈ మూడు రీజియన్స్ ఏంటంటే జనరల్గా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ గ్రో అవ్వాలి అంటే ట్రాపికల్స్, సబ్ ట్రాపికల్ రీజియన్ యాజ్ వెల్ యాజ్ వామ్ టెంపరేచర్ కోర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ ఏరియాస్లో అక్రాస్ ద వరల్డ్ మనకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ గ్రో అవుతుంది. కాబట్టి వీటిలో అవుట్ ఆఫ్ 36 జాగ్రఫికల్ ఏరియాస్లో ఓన్లీ సౌత్ ఇండియా, తర్వాత శ్రీలంక, మాల్దీవ్స్, తర్వాత నార్త్ వెస్టర్న్ అట్లాంటిక్, అగైన్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్ అనమాట. రీజియన్స్లో ఉన్న మన మ్యాంగ్రోవ్స్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్గా డిక్లేర్ చేసింది. అవుట్ ఆఫ్ 36 రీజియన్స్లో మనకు మ్యాంగ్రోవ్స్ అక్రాస్ ద వరల్డ్ గ్రో అవుతూ ఉంటే అందులో ఓన్లీ రీజియన్ అనమాట, ఓన్లీ రీజియన్ ఎక్కడైతే మనకు సౌత్ ఇండియా నుంచి పర్టికులర్లీ తమిళనాడు, తర్వాత శ్రీలంక అండ్ మాల్దీవ్స్ రీజియన్లో అండ్ నార్త్ వెస్టర్న్ అట్లాంటిక్లో కూడా మ్యాంగ్రోవ్స్ గ్రో అవుతున్నాయి. ఈ పర్టికులర్ రీజియన్ని మాత్రమే క్రిటికల్లీ ఎండేంజర్ ట్యాగ్ ఇచ్చింది. సో అందుకనేసి ఈ ఐయుసిఎన్ రిపోర్ట్ని బేస్ చేసుకుని తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి 20 ఫారెస్ట్ కమిటీస్ని 20 విలేజెస్లో మ్యాంగ్రోవ్ ప్రొటెక్షన్ కోసం విలేజ్ ప్యానల్స్ని కాన్స్టిట్యూట్ చేసింది. మ్యాంగ్రోవ్ ఈకోసిస్టమ్ జనరల్గా మనకు దేనికంటే బయోడైవర్సిటీ బెటర్గా ఉండేదానికి, తర్వాత లోకల్గా ఉండే ఆ ఏరియాస్లో ఉండే పీపుల్కి గూడ్స్ అండ్ సర్వీసెస్కి అట్ ద సేమ్ టైం క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని రెడ్యూస్ చేసేదానికి మ్యాంగ్రోవ్స్ చాలా బెటర్ వేలో హెల్ప్ అవుతున్నాయి. అందుకనేసి ఐయుసిఎన్ ఏముంటుంది, ఐయుసిఎన్ ఇంకొకటి ఏం చెప్తుందంటే ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వచ్చే థ్రెట్ చాలా ర్యాపిడ్గా ఇవాల్వ్ అవుతుంది. మనకు ప్రీవియస్లీ అయితే ఒక వుడ్ ఎక్స్ప్లాయిటేషన్ కోసమో, లేకపోతే డిఫారెస్టేషన్ కోసమో, లేకపోతే అగ్రికల్చర్ కోసం, లేకపోతే స్ట్రీమ్ ఫార్మింగ్కో, లేకపోతే ఇండైరెక్ట్ ఇంపాక్ట్ లైక్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అలాంటి వాటి వల్ల మ్యాంగ్రోవ్స్కి థ్రెట్ ఎక్కువ ఉండేది. బట్ నవే డేస్ ఇంకోటి ఏమవుతుందంటే అడిషనల్గా మ్యాంగ్రోవ్కి వచ్చే థ్రెట్స్ ఏమున్నాయంటే క్లైమేట్ చేంజ్, తర్వాత గ్లోబల్ సీ లెవెల్ రైజింగ్ జరగడం వల్ల ఈ రెండింటి వల్ల కూడా మ్యాంగ్రోవ్స్కి థ్రెట్ ఎక్కువగా ఉంటుందనేసి ఒక ఐయుసిఎన్ ఈ రిపోర్ట్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకోటి అది కాకుండా వెరైటీ ఆఫ్ రీజన్స్ ఏవైతే పర్టికులర్లీ సైక్లోనిక్ స్టార్మ్స్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా మ్యాంగ్రోవ్స్ డిస్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంది. సో రీసెంట్గా మనం తమిళనాడు గురించి ఒకటి చూసుకుంటూ ఉంటే లాస్ట్ 2001 నుంచి 2023 వరకు 2001 నుంచి 2023 ఆల్మోస్ట్ ఈ 20 ఇయర్స్లో తమిళనాడు కోస్ట్లో పెరిగే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని ఆల్మోస్ట్ డబుల్ చేసింది. 23 స్క్వేర్ కిలోమీటర్ ఉన్న మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ 2001 నుంచి దగ్గరగా మనకు 45 స్క్వేర్ కిలోమీటర్స్, ఆల్మోస్ట్ క్లోజ్ టు డబల్ ద అమౌంట్ ఆఫ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని ఏరియాని పెంచగలిగింది. సో మ్యాంగ్రోవ్స్ వచ్చేసి మనకు జనరల్గా తమిళనాడులో మ్యాంగ్రోవ్స్ డిగ్రేడేషన్ కంపారిటివ్లో మనం చూసుకుంటే నైబరింగ్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో మనకు శ్రీలంక కానీ లేకపోతే మాల్దీవ్స్లో అంత డిగ్రేడేషన్ అంత హైగా లేకపోయినా కానీ తమిళనాడు గవర్నమెంట్ చాలా ప్రొయాక్టివ్ మెజర్ 20 విలేజ్ ప్యానల్స్ని కన్స్టిట్యూట్ చేసి మ్యాంగ్రోవ్ని ప్రొటెక్ట్ చేయాలని ఒక డెసిషన్ తీసుకుంది. అండ్ రీసెంట్గా మనకు గాజా అనే ఒక సైక్లోన్ వచ్చింది. గాజా అనే సైక్లోన్ వచ్చిన క్రమంలో
మూత్పేట్ అనే ఒక తిరువయ్యూర్ జిల్లాలోని మూత్పేట్ రీజియన్ ఆఫ్ తమిళనాడులో చాలా పెద్ద మొత్తంలో మన మ్యాంగ్రూవ్ డిస్ట్రక్షన్ జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకు చూసుకుంటే దీన్ని బేస్ చేసుకొని ఈ థ్రెట్ ఎక్కువ ఉన్న క్రమంలో ఒక సైంటిఫిక్ మేనేజ్మెంట్ మాత్రమే కాదు, సైంటిఫిక్ మేనేజ్మెంట్తో పాటు లోకల్గా ఉండే కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేయగలిగితే మ్యాంగ్రూవ్ ప్రొటెక్షన్ బెటర్ వేలో తీసుకెళ్తుందనేసి 20 విలేజ్ ప్యానల్స్ని ఎస్టాబ్లిష్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అని మనం చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ డబుల్ పెరిగింది. ఒక 20 ఇయర్స్ స్పాన్లో మ్యాంగ్రూవ్ కవర్ ఏదైతే ఉందో తమిళనాడు కోస్ట్ రీజియన్లో ఆల్మోస్ట్ 23 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా నుంచి 46 స్క్వేర్ మీటర్ ఉంది. ఇది మనకు జనరల్గా ఇండియా ఫారెస్ట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ చెప్తుంది. ఈ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చేసి మనకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా దీని హెడ్ క్వార్టర్ డెహ్రాడూన్లో ఉంటుంది. ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి మనకు జనరల్గా బయానియల్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంది. సో మన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కింద మనకు ఈ ఎఫ్ఎస్ఐ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎఫ్ఎస్ఐ నుంచి ఏంటంటే ఫస్ట్ ఎఫ్ఎస్ఐ వచ్చేసి మనకు బయాన్యువల్ ఫారెస్ట్ రిపోర్ట్ని 1987లో రిలీజ్ చేసింది. అక్కడ నుంచి కంటిన్యూస్లీ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేస్తుంది. ఎప్పుడన్నా కొంచెం 1 ఇయర్ అటు ఇటు అయినా కానీ బట్ ఫారెస్ట్ రిపోర్ట్తో రెగ్యులర్ ఇంటర్నెట్లో మాత్రం ఎఫ్ఎస్ఐ ఫారెస్ట్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఫారెస్ట్ రిపోర్ట్ బేస్ చేసుకుని తమిళనాడులో ఆల్మోస్ట్ లాస్ట్ 20 ఇయర్స్లో డబుల్ అయింది. మన మ్యాంగ్రూవ్ కవర్ ఏదైతే ఉందో తమిళనాడు కోస్ట్ రీజియన్లో ఆల్మోస్ట్ ఇటు గా డబుల్డ్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ముళ్ళపెరియార్ డ్యామ్ గురించి అండి. ముళ్ళపెరియార్ డ్యామ్ అనేది కంటెంటివ్స్ ఇష్యూ బిట్వీన్ తమిళనాడు యాజ్ వెల్ యాజ్ కేరళ. అండ్ చాలా విషయాల్లో తమిళనాడు కేరళ చాలాసార్లు తమిళనాడు అండ్ కేరళ గవర్నమెంట్స్ వచ్చేసి ముళ్ళపెరియార్ డ్యామ్ విషయంలో లీగల్ బ్యాటిల్స్ చేస్తూనే ఉంది. ఈ ముళ్ళపెరియార్ డ్యామ్ అనేది ముల్లయార్ అండ్ పెరియార్ రివర్స్ యొక్క కాన్ఫ్లుయెన్స్లో ఈ ముళ్ళపెరియార్ డ్యామ్ని కేరళలోని ఇడుక్కి డిస్ట్రిక్ట్లో కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారండి. సో రీసెంట్గా ఇష్యూ ఎందుకు వచ్చింది తమిళనాడు యాజ్ వెల్ యాజ్ కేరళ మధ్య అంటే, కేరళ గవర్నమెంట్ ఏంటంటే న్యూ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కావాలి దీనికి కొత్త డ్యామ్ కట్టేదానికి అనే ఒక ఉద్దేశంతో ఎగ్జిస్టింగ్ ఏదైతే 120 ఇయర్స్ ఓల్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్ వల్ల బ్యాక్ వాటర్ రివర్ వల్ల కొంత ప్రాబ్లం వస్తుంది తమిళనాడుకి కేరళకు అనేసి 2018 and 19లో వచ్చిన బ్యాక్ టు బ్యాక్ ఫ్లడ్స్ వల్ల కొన్ని ఏరియాలు ఇక్కడ కేరళలో కొన్ని ఏరియాలు మునిగిపోయి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఇబ్బంది ఉన్న ఒక ఉద్దేశంతో ఒక కొత్త ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో దానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లు కావాలి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఎందుకు కావాలంటే, కొత్త ప్రాజెక్ట్ కట్టాలి అంటే ఖచ్చితంగా దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు చాలా అవసరం. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం కాబట్టి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి కాబట్టి దానికి టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో కేరళ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. ఈ క్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగి ప్రాపర్గా ఈ సుప్రీంకోర్టు ఆల్రెడీ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిన ఈ క్రమంలో వాటన్నిటిని డీవియేట్ అవ్వకుండా స్మూత్ మేనర్లో ముందుకెళ్లాలంటే న్యూ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లు కావాలనే ఒక ఉద్దేశంతో దానికి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా జరగాలి. కాబట్టి కేరళ గవర్నమెంట్ ఈ న్యూ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కోసం ట్రై చేస్తుంది. ఈ క్రమంలోనే తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ముళ్ళపెరియార్ డ్యామ్ విషయంలో దాని గురించి ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు లీగల్ బ్యాటిల్ ఫైట్ చేసేదానికి తమిళనాడు గవర్నమెంట్ రెడీ అవుతుంది. సో ఈ ముళ్ళపెరియార్ డ్యామ్ వచ్చేసి 28 ఇయర్ ఓల్డ్ డ్యామ్ అండి. సో ఈ డ్యామ్ వచ్చేసి లొకేటెడ్ ఇన్ కేరళ. బట్ దీంట్లో ఈ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో తమిళనాడులోని ఎరిడ్ రీజియన్స్ అయినటువంటి డ్రై రీజియన్ ఎరిడ్ రీజియన్స్కి ఈ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ని ఇరిగేషన్ పర్పస్కి జనరల్గా వాడతారు. అందుకని తమిళనాడు ఏదైనా ఈ ముళ్ళపెరియార్ డ్యామ్ రిలేటెడ్ ఇష్యూ ఏదొచ్చినా కొంచెం సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే సదరన్ తమిళనాడు రీజియన్లో ఇరిగేషన్కి చాలా పెద్ద మొత్తంలో ఈ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా బోన్ ఆఫ్ కంటెన్షన్ రెండు స్టేట్స్ మధ్య. సో తమిళనాడు దీన్ని ప్రధానంగా ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తుందంటే, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలంటే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ డెసిషన్ కేరళది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్కి అగెనెస్ట్కి వెళ్తుందనే ఒక ఉద్దేశంతో రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ దీన్ని స్ట్రక్ డౌన్ చేశారన్నమాట. ఈ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ యొక్క రికమెండేషన్స్ని దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు
తమిళనాడు గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే దీన్ని ఎగ్జిస్టింగ్ డ్యామ్ సేఫ్గానే ఉంది, ఈ సేఫ్గా ఉందని వేరియస్ ఎక్స్పర్ట్స్ కమిటీస్ చెప్పాయి. ఈ క్రమంలో కొత్త డ్యామ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఏముంది, అండ్ ఇది ఏదైతే కొత్త డ్యామ్ కట్టాలనే ఒక ప్రపోజల్ మన కేరళ గవర్నమెంట్ ఉందో అది 2018 సుప్రీంకోర్టు యొక్క రూలింగ్స్కి అగెనెస్ట్గా ఉంది. సో ఖచ్చితంగా మేము ఇది సుప్రీంకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కిందకి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఈ ఆస్పెక్ట్లో కేరళ గవర్నమెంట్ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఫైల్ చేసి సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తామనేసి తమిళనాడు గవర్నమెంట్ యొక్క వాదన. ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు 2018 స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఇచ్చింది, ముళ్ళపెరియార్ డ్యామ్ని ఎలా మేనేజ్ చేయాలా, రెండు స్టేట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఎలా ఫర్దర్గా ముందుకెళ్ళాలనే ఒక అంశంలో. సో ఖచ్చితంగా ఏదైతే ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ ఇచ్చిన కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ల గురించి ముందుకెళ్లే క్రమంలో ఖచ్చితంగా లీగల్ బ్యాటిల్తో కేరళ గవర్నమెంట్ ఫేస్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ కేరళ యొక్క ప్రధాన వాదన ఎలా ఉంది అంటే ఈ ముళ్ళపెరియార్ డ్యామ్ వల్ల ఖచ్చితంగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కేరళలో ఎక్కువ ప్రాంతాల్లో మునిగిపోయి ఫ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్తో కేరళ ఇబ్బంది పడుతుంది. కాబట్టి కొత్త డ్యామ్ కట్టాలనే ఒక ఉద్దేశంతో న్యూ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లు డ్యామ్ కట్టాలంటే కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లు కావాలనే ఒక ఉద్దేశంతో కేరళ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. ఈ క్రమంలోనే ఆల్మోస్ట్ కొత్త డ్యామ్ ప్లేస్ని తర్వాత డిజైన్ని కూడా రెడీ చేసుకుంది కేరళ గవర్నమెంట్. సో దానికి కేరళ ఎక్స్టెన్సివ్గా దీనికి ప్రధానంగా కేరళ కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్గా ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలంటే కొత్త డ్యామ్ది డిపిఆర్ ఒకటి అవసరము. ఆ డిపిఆర్కి ఖచ్చితంగా కొత్త డ్యామ్ కట్టేదానికి అండ్ అట్ ద సేమ్ టైం తమిళనాడు యొక్క తమిళనాడుని కూడా ఈ డిపిఆర్ దాంట్లో కానీ లేకపోతే ఈ ప్రాపర్ ఈ టోటల్ మెకానిజంలో ఎంగేజ్ చేస్తే బెటర్గా ఉంటుందనే ఒక ఉద్దేశం. కానీ తమిళనాడు అంతా ఈజీగా ముందుకు వచ్చేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే డిజైన్ మారిపోతే తమిళనాడుకు వాటర్ రిసోర్సెస్ పరంగా ఇబ్బంది వచ్చి తమిళనాడులో ఏదైతే సదరన్ రీజియన్లో ఉన్న ఎరిడ్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అగ్రికల్చర్ పరంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సదరన్ పార్ట్లో ఎరిడ్ తమిళనాడులోని ఎరిడ్ రీజియన్ యొక్క అగ్రికల్చర్ మొత్తం ఈ డ్యామ్ మీదే డిపెండ్ అయింది. కాబట్టి సో ఈ ఆస్పెక్ట్లో ఇంకొకటి మనకు ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా ఇప్పుడు అంతకుముందు ప్రాజెక్ట్ కట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ టైం ఎస్టిమేషన్ వేసినప్పుడు 800 crores ఉంది. ఇప్పుడు కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి అర్లియర్ ఎస్టిమేషన్ దానికి ఎక్కువ అయ్యేదానికి కూడా అవకాశం ఉందనేసి అంటున్నారు. అండ్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎందుకు అంటే మన ప్రపోజ్డ్ డ్యామ్ ఏదైతే కొత్త డ్యామ్ వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారో పాత డ్యామ్ ప్లేస్లో అది మనకు పెరియార్ టైగర్ రిజర్వ్ అండ్ ఎలిఫెంట్ రిజర్వ్ రెండింటి మధ్యలో ఉంది. అండ్ ఇది జనరల్గా ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట. టైగర్ రిజర్వ్ కానీ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయి, ఎలిఫెంట్ కారిడార్స్ ఏవైతే ఉంటాయి జనరల్గా ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. సో ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఏదన్నా కొత్త కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా వీటి నుంచి మనకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఉంటారు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకి. ఖచ్చితంగా దీని నుంచి మనకి ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఏదన్నా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగాలంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనేసి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగి ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని ప్రాపర్గా సబ్మిట్ చేయగలిగితేనే మనకు నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ నుంచి మనకు పర్మిషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎందుకు ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తర్వాత ఎన్బిడబ్ల్యూ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యొక్క పర్మిషన్ అవసరము అంటే ఏదన్నా ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి యూజ్ చేస్తున్నారు అండ్ దానివల్ల ఈ డ్యామ్ దీనివల్ల ఎంత ఫారెస్ట్ని కట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏదైతే ఇది ఇప్పుడు ఫారెస్ట్ జనరేషన్ యాక్టివిటీ కాదు, ఒక డ్యామ్ కడుతున్నామంటే ఖచ్చితంగా మళ్ళీ ఫారెస్ట్ రీజనరేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఇది నాన్ ఫారెస్ట్ యాక్టివిటీ కాబట్టి కొంత మొత్తంలో గ్రీనరీ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా యూనియన్ మినిస్ట్రీ నుంచి తర్వాత అపెక్స్ కోర్ట్ నుంచి కూడా పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అపెక్స్ బాడీస్ నుంచి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ నుంచి ప్రతి దాని నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందుకని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మ్యాండేటరీ. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి అంటే దానికి ఖచ్చితంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఖచ్చితంగా అవసరము. ఈ క్రమంలో భాగంగానే కేరళ గవర్నమెంట్ న్యూ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తర్వాత ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ ప్రాపర్గా జరిపి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి ఏదైతే ఫ్లడ్స్ వచ్చే టైంలో కేరళ ఫేస్ చేస్తున్న ఇబ్బందుల నుంచి కేరళ స్టేట్ బయటపడాలనే ఒక ఉద్దేశంతో న్యూ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్కి రెడీ అవుతూ ఉంది. ఈ క్రమంలో తమిళనాడు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఏంటంటే ఖచ్చితంగా మనం చూసుకుంటే వాళ్ళు తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ 2018 యొక్క సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ తర్వాత రూలింగ్స్ని ప్రాపర్గా సైడ్ చేస్తే ఖచ్చితంగా కోఆపరేట్ చేసేదానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనపడట్లేదు. ఈ క్రమంలో ఖచ్చితంగా లీగల్ బ్యాటిల్ రెండు రాష్ట్రాల మధ్య పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇంతకుముందు కూడా కేరళ తమిళనాడు మధ్య ఈ ముళ్ళపెరియార్ డ్యామ్ విషయంలో 1996లో
అక్కడి నుంచి మనకు 1996 నుంచి కూడా 2 రాష్ట్రాల మధ్య ఈ లీగల్ బ్యాటిల్ జరుగుతూనే ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకు 1996లో జరిగింది లీగల్ బ్యాటిల్. అండ్ సెకండ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ జామ్ ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్ ఆఫ్ లీగల్ బ్యాటిల్ 1998లో సెకండ్ ఫేజ్ ఆఫ్ లీగల్ బ్యాటిల్ జరిగింది. సో ఈ చాలా సెన్సిటివ్ ప్రాజెక్ట్ 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2 రాష్ట్రాల మధ్య ఖచ్చితంగా లీగల్ బ్యాటిల్స్ ఎక్కువ చూసేదానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఏదైనా ఇంటర్ స్టేట్ రివర్స్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి 2 స్టేట్స్కి చాలా పర్టికులర్లీ అగ్రికల్చర్ మన ఇండియన్ సొసైటీ కొంచెం అగ్రికల్చర్ మోర్ డిపెండెన్సీ కాబట్టి ఖచ్చితంగా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని ముందుకెళ్తే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని అడ్రస్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అండి టుడే పేపర్లో. అండ్ రేపు మళ్ళీ న్యూస్ పేపర్ అనాలిసిస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.